ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. విచారణలో కసిరెడ్డి చెప్పిన విషయాలతో డీటెయిల్డ్ రిమాండ్ రిపోర్ట్ను రెడీ చేశారు అధికారులు. లిక్కర్ వ్యవహారం మొత్తం జగన్ కనుసన్నల్లోనే నడిచిందని, జగన్ చెప్తేనే తాను ఈ విషయంలో పాత్రధారిగా ఉన్నానంటూ బాంబు పేల్చాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. జగన్ ఆదేశించారు, నేను ఆచరించాను. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుండి ముడుపులు పిండుకునే పథకాన్ని రచించాం. జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు చాలామందికి ఇందులో పాత్ర ఉంది. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ సిట్కు తెలిపిన వివరాలు ఇవి. లిక్కర్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని దుబాయ్ నుండి వచ్చి రాగానే అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. వెనువెంటనే విచారణ కూడా చేపట్టారు. ఈ విచారణలో కసిరెడ్డి నుండి కీలక విషయాలు రాబట్టి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో రాజశేఖర్ను ప్రశ్నించామని, నేరం, దాని వెనక ఉన్న కుట్ర, కసిరెడ్డి పాత్ర, ఇతరుల భాగస్వామ్యంపై అన్ని అంశాలు అంగీకరించిన రాజ్ కసిరెడ్డి చివరికి నేర అంగీకార పత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ పేర్కొంది. ప్రభుత్వానికి, పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కౌట్ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్ తనకు అప్పగించినట్లు కసిరెడ్డి ఒప్పుకున్నారు. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని, పథకాల అమలుకు ఆదాయం సమకూరాలని నిర్దేశించారు. దీంతో బేవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించారు. ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని డెప్యూటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి తొలుత బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, ఆ తర్వాత బేవరేజెస్ డిస్టిలరీస్ కమిషనర్గా నియమించారు. మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, లేబుల్ రిజిస్ట్రేషన్లు తదితర కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ ఆయనకే దక్కేలా చూశారు. మద్యం వ్యాపారుల నుండి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన మా ప్లాన్ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్కు అప్పగించారు. 2023లో ఆయనకు సివిల్ సర్వీస్ కోటాలో ఐఏఎస్ హోదా ఇప్పిస్తామన్న అగ్రిమెంట్తో సత్యప్రసాద్ను మద్యం వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా నియమించారు. మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేసినట్లు కసిరెడ్డి ఒప్పుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. 2019 అక్టోబర్ 13న విజయసాయి ఇంట్లోనే కీలక భేటీ జరిగిందని, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మద్యం ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ భేటీ అయ్యారు. మద్యం ఉత్పత్తిదారులు, డిస్టిలరీస్ నుండి నెలకు కనీసం 50 నుండి 60 కోట్లు ముడుపులు వచ్చేలా స్కీమ్ రూపొందించారు. అందుకోసం తొలుత అబ్కారీ శాఖలో ఉన్న కీలకమైన సీటెల్ సాఫ్ట్వేర్ను తొలగించాలనుకున్నారు. సీటెల్ సాఫ్ట్వేర్లో మద్యం అమ్మకాలు, సరఫరా వివరాలన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఆయా బ్రాండ్ల 3 నెలల అమ్మకాలు, దానిపై 10% పెరుగుదలను కలిపి స్టాక్ ఇచ్చేలా ఆ సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఇది అమల్లో ఉంటే వీళ్ళ పథకం ఫలించదు. వీళ్ళ ప్లాన్ ప్రకారం మద్యం సరఫరాను కంప్యూటర్లు, ఆన్లైన్ డిసైడ్ చేయకూడదు. ఏ బ్రాండ్ను ఎంత మేరకు సరఫరా చేయాలో రీటైల్ షాపులో ఏవి విక్రయించాలో వాళ్ళే నిర్ణయించాలి. అందువల్ల సరఫరాను ఆన్లైన్కు బదులు ఆఫ్లైన్లో సాగేలా నిర్ణయించారు. మద్యం ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలను పూర్తిగా వీళ్ళ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. 2019 డిసెంబర్లో హైదరాబాద్లోని శరత్ చంద్రారెడ్డి హాస్పిటల్ వీధిలోని ఒక ప్రైవేట్ బంగ్లాలో కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి సమావేశమయ్యారు. మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే తమకు ఉత్పత్తిదారుల నుండి ముడుపులు వచ్చేలా ఫిక్స్ చేసుకున్నారు. వీళ్ళు నిర్ణయించిన మద్యం ముడుపుల ప్రకారం ప్రతి నెల కనీసం 50 నుండి 60 కోట్లు వచ్చేవి. మద్యం బ్రాండ్ల సరఫరా, ప్రభుత్వ షాపుల్లో లిక్కర్ అమ్మకాలపై ప్రతి నెల వీళ్ళకు డేటా వచ్చేది. ఇందుకోసం పలువురు ఉద్యోగులను కూడా వాడుకున్నట్లు చెప్పాడు కసిరెడ్డి. ప్రతి నెల 5వ తేదీన కమిషన్ల లెక్కలు వేసి వీళ్ళిచ్చే డేటాను బట్టి ఆయా కంపెనీలకు ఫోన్లు చేసేవాళ్ళు. ఫోన్ కాల్స్ కోసం VPN ఉపయోగించేవారు. కంపెనీల ముడుపులు సొమ్ము ఇచ్చాక అవి కసిరెడ్డి దగ్గరకు చేరేవి. కసిరెడ్డి ఆ డబ్బును తిరిగి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీకి పంపించేవారు. ఇది మొత్తంగా లిక్కర్ వ్యవహారంలో కసిరెడ్డి పాత్ర. మొత్తం 29 మంది నిందితులు ఉన్న ఈ కేసులో కసిరెడ్డి A1గా ఉన్నాడు. A4గా ఎంపీ మిథున్ రెడ్డి, A5గా విజయసాయి రెడ్డి ఉన్నారు.